పవన్ కి నటన నచ్చదట, పోషిస్తున్న వృత్తిని అవమానిస్తున్న పవన్ కళ్యాణ్. ఇలాంటి మాటలు వింటున్నప్పుడు బాధేసింది, కానీ పవన్ ఉద్దేశం అది కాదు అని తెలిసిన తర్వాత ఆనందం వేసింది. వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ బి నా కామెంట్. సినిమా రంగంలో రాణించాలని త్యాగాలు చేస్తూ పరితపించే వాళ్ళు వేల మంది, ప్రతిభ ఉన్న అవకాశాలు దొరక్క సతమతమయ్యే వాళ్ళు వందల మంది, సినిమా పరిశ్రమలో ఒక్క చిన్న అవకాశం కోసం ఉవ్విళ్ళూరే వాళ్ళు ఎంతో మంది. అలాంటి పరిస్థితిలో ఒక మనిషి లక్షల మంది అభిమానించే స్టార్ నాకు నటుడవటం ఇష్టం లేదు, నాకు నటనంటే మోజు లేదు అని చెప్పటం ఎంత కాదనుకున్నా బాధ కలిగించేదే. అవకాశాలు కావాలి అని వెంపర్లాడే వాళ్ళకి అవకాశం చిక్కదు, అవకాశం ఉన్నవాళ్ళు ఆ ఛాన్స్ ని చిన్నది చేసి మాట్లాడటం నిజాయితీగా శ్రమపడుతున్న వాళ్ళకి చివుక్కుమని అనిపించక మానదు. కానీ యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ ఇంటెన్షన్ ఏమిటి అని తెలిసిన తర్వాత ఆ బాధ ఉండదు అని స్పష్టంగా చెప్పొచ్చు. నేను 7 సినిమాలు చేసి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ జానీ ఫ్లాప్ నన్ను సినిమా ఇండస్ట్రీలోనే ఉంచింది. నాకు సిట్ లో నుంచి డైలాగులు చెప్పటం కిక్కివ్వదు, ప్రజా శ్రేయస్సు కోరి ప్రజల మంచి కోసం చేసే ప్రసంగం కిక్కిస్తుంది, వాళ్ల తరపున నిలబడి మాట్లాడే ప్రతి మాట కిక్కిస్తుంది. సినిమాకు పని చేయటం నన్ను ఆనందపరచకపోవచ్చు, కానీ ప్రజలకి నన్ను దగ్గర చేస్తున్న సినిమా మీద నాకు అమితమైన గౌరవం ఉంది అని పవన్ వివరణ ఇవ్వటం నచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అమెరికా పర్యటనలో ఉన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలన్నీ చేశారు. అల్టిమేట్ గా పవర్ స్టార్ చెప్తుంది ఒకటే, ఓ 25 సంవత్సరాలు ప్రజాసేవ కోసం కేటాయించాను, పాటు పడతాను, నా చేతనైనంత నన్ను ఇష్టపడే వాళ్ళకి, అభిమానించే వాళ్ళకి, తెలుగు ప్రజలకి సేవ చేస్తాను అని ప్రకటించాడు. నిజంగా వండర్ఫుల్ అని మాట్లాడుకోవాలి. ఓ స్టార్ ని అభిమానిస్తే మహా అయితే ఏం చేస్తాడు, ఇంకో సూపర్ హిట్ తీస్తాడు, నీ దగ్గర డబ్బులు దండుకుంటాడు. ఓ రాజకీయ నాయకుడు సంకల్పించుకుంటే నీ జీవితాన్ని బాగు చేయగలడు. అద్భుతం. తెలరేగిపో పవన్ కళ్యాణ్, నీ ఆశయం గొప్పది, నువ్వు వెళ్తున్న దారి గొప్పది, నువ్వు సాధించబోయే లక్ష్యం గొప్పది, నీకు తిరిగే లేదు అని అనిపించింది. హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయన ప్రసంగం విన్న తర్వాత చాలా ఫ్రాంక్ గా మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఆ స్పీచ్ లో ఆ ప్రసంగానికి సంబంధించి లేనిపోని విషయాల్ని హైలైట్ చేసి చూపిస్తున్నారు, కానీ పవన్ ఆలోచనల్లో మాత్రం స్వచ్ఛత ఉంది. నిజాయితీ స్వచ్ఛత ముందు ఎటువంటి వెధవేషాలైనా టైం చూసుకుని చెల్లిపోతాయి. పవన్ కళ్యాణ్ నిష్కల్మషమైన ఆలోచన సరళి తెలుగు జాతి భవిష్యత్తుకి సరికొత్త భరోసాగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్, ఆల్ ద బెస్ట్ జనసేన. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.